వెల్కమ్ టు ఉద్యోగ నేస్తం ఛానల్. కొత్త సంవత్సరంలో డిఏ ఖాయమా? రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త సంవత్సరంలో కరువు భత్యం డిఏ పెంపు ఇవ్వబోతున్నట్లు సమాచారం. ప్రభుత్వం వద్ద ఇప్పటికే పెండింగ్లో ఉన్న డిఏలు మొత్తంగా 5 డిఏలు ప్రభుత్వం వద్దే పెండింగ్లో ఉన్నాయి. ఇందులో ఒక డిఏ రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. ఇప్పుడెందుకు ప్రకటించడం లేదంటే పంచాయతీ ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో డిఏ ప్రకటన తాత్కాలికంగా ఆపేశారన్నట్లు సమాచారం. ఎన్నికలు ముగిసిన వెంటనే 3.64% డిఏ పెంపు ఇవ్వనున్నట్లు సమాచారం. జీతాల్లో పెరుగుదల కనబడుతుంది. ఈ డిఏ అమలైతే ప్రభుత్వంపై దాదాపు 300 కోట్లు అదనపు భారం పడుతుంది. సింపుల్గా చెప్పాలంటే ఎన్నికల కోడ్ తొలగిన వెంటనే ప్రభుత్వ ఉద్యోగులకు మంచి వార్త. జీతాల్లో పెరుగుదల ఖాయం. 3.64 డిఏ పెంపు. భారతదేశం మొత్తం మీద తెలంగాణలో మొత్తం 5 డిఏలు పెండింగ్లో ఉన్నాయి. మేఘాలయలో 3 డిఏలు పెండింగ్లో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్, బీహార్, ఉత్తరాఖండ్ ప్రతి రాష్ట్రాల్లో 2 డిఏలు పెండింగ్లో ఉన్నాయి. కర్ణాటక, కేరళ, గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, జమ్మూ అండ్ కాశ్మీర్, రాజస్థాన్, గోవా, అస్సాం, ఛత్తీస్గఢ్ ప్రతి రాష్ట్రంలో 1 డిఏ పెండింగ్లో ఉన్నాయి. తమిళనాడు, హర్యానా, ఒరిస్సా, సిక్కిం రాష్ట్రాల్లో డిఏ పెండింగ్ ఏమీ లేదు. పైన తెలిపిన డిఏ ఇన్ఫర్మేషన్ మార్చి 2025 ఆధారంగా తెలపడం జరిగింది. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఉద్యోగ అప్డేట్స్ కోసం మా ఉద్యోగ నేస్తం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని ఆన్ చేయండి.